ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నీ బైక్ ఏమైంది? పంచర్ అయింది. దా కూర్చుందా. క్లాస్ లో అయినా కూర్చోడమే కదా జాను, పర్లేదు నించుందాం, ఇదే బాగుంది. సరే ఓకే. విశ్వ, క్లాస్ వెళ్దాం పదా. లేదు జాను, వెంకీ నా బైక్ తీసుకుని వస్తున్నాడు, నువ్వు వెళ్ళు. సరే, లెక్చరర్ క్లాస్ రూమ్ లోకి వచ్చేలోపు వచ్చేసే, సరేనా? బాయ్. ఓకే. ఇద్దరు కలిసి వచ్చారేంటి మచ్చా? కలిసిపోవాలని. జాను రమ్మన్నప్పుడు వెళ్ళకపోయావా మామా? రే, ఫ్రెండ్స్ ని వదిలి ఎలా వెళ్తాను రా. మార్నింగ్ ఏమన్నావు? బండి మీద తీసుకొస్తానని చెప్పావు, హ్యాండ్ ఇచ్చావు. ఒరే, మీకు హ్యాండే ఇచ్చాడ్రా, నాకైతే లెగ్ పెయిన్ స్ట్రోక్ అన్ని ఇచ్చాడ్రా. రేయ్, నువ్వు బండి ఎక్కకపోవడమే మంచిదైందిరా. వెంకీ మామ, ఇలా అయిపోయావేంట్రా? నా కర్మ, పెట్రోల్ లేని బండి నాకు ఇచ్చి నువ్వేమో ఇంచక బస్సు ఎక్కేస్తావా? తోసుకుంటూ వచ్చేసరికి ఒళ్ళంతా నొప్పులురా. నిన్ను బెల్లు మోగింది. పదండి పదండి, నువ్వు మెల్లగా వచ్చేసాను. వీడు బలైపోయాడు ఈ రోజు. కూర్చో బేబీ. రాము రా. వాడికి అమ్మలానే వినపడదు. అమ్మకెందుకు వినబడదక్కా? ఉగాదికి జుంకాలు చేయించమన్నాను. రాములాగే నవ్వుతుంది గాని ఏమీ అనదు. అలా నవ్వితే వినబడినట్టు కాదు, వినిపించుకోనట్టు. రాము, అమ్మా, నీకు 6 జతల కమ్మలున్నాయి కదమ్మా. ఇలాంటివన్నీ నీచేవనే పడతాయి. నోరు మూసుకొని తిను. రే, ఎంతసేపు అలా నించుంటావురా? రా కూర్చో. బే 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 బే. అత్తయ్య దగ్గర తింటానంటున్నాడు కదమ్మా, ఆ ప్లేట్ కూడా ఇవ్వు. బే. బే. బంగారు గాజులేసుకున్న చేతులతో వడ్డిస్తున్నావమ్మా, ఎంత కళగా ఉందో. మాకు 6 పెళ్లి రోజులు వచ్చిపోయాయి. మట్టి గాజులు కూడా తగిలించలేదు మీ తమ్ముడు. చికెన్ ఎక్కడా? చికెన్ ఉండలేదా? చికెనా? ఏది? అక్క, చికెన్ నాకు. ఇదిగోరా, తిను. ఒరే అన్నయ్య, నాకు కూడా కొంచెం మిగిల్చు. బేబీ, లెగ్ పీస్ తీసుకో. ఇంకోటి కూడా తీసుకో. చాలు కానీ బేబీ, తిను. అయ్యో, నాన్నకి తులసికి జానుకి మిగలేదే. పర్లేదులే అన్నయ్య, నువ్వు తిను. అయినా బాధ్యతలు కూడా ఇలా పంచుకుంటే ఎంత బాగుంటుందో.
తినక ముందే మీ ఇద్దరికి ఒకేసారి ఎలా పొలమారింది? అమ్మా ముందు వాడికి నీళ్ళు ఇవ్వమ్మా. అలాగే మావయ్య. బే అమ్మా లక్ష్మమ్మ, రేయ్ రేయ్ రేయ్, ఎవరో తడుతున్నారు చూడు, ఎవరో తడుతున్నారు చూడు. ఒరే చెవిటి మాలోకం, తట్టమరింది నన్ను కాదురా, బయట గేట్ ఎవరో తడుతున్నారు, వెళ్ళి చూడు. ఉమ్. తినండి, గబగబా తినండి. ఏం కావాలరా నీకు? ఇంటి ఓనర్ వచ్చాడు అంటున్నాడు. ఈ టైంలో ముష్టి వాళ్ళు కూడా రారే. ఆయన అడుక్కుంటాడుగా అద్దే. సంతోష్ అన్నయ్య, పర్సు మర్చిపోయినట్టున్నాను. పర్సులో డబ్బులు కూడా లేవు. ఆహా. హరీష్ అన్నయ్య, తినేటప్పుడే వస్తాయి SMS లో. ఆహా, అర్జెంట్ గా కాల్ చేయాలంట. హే కూర్చోరా, ప్రశాంతంగా భోంచేయి. నాన్న, నా సాలరీ డబ్బులున్నాయి, నేను తీసుకొస్తాను. అమ్మా కూర్చోమ్మా, తినేటప్పుడు ఎవరు ఇవ్వకూడదమ్మా. లక్ష్మి. అలాగేనండి. అమ్మయ్యా, ఈరోజు నా పాకెట్ సేఫ్. నమస్తే అమ్మా. నమస్కారం అండి, తీసుకోండి. వెళ్ళొస్తానమ్మా. అన్నయ్య, భోంచేసి వెళ్ళండి. అయ్యయ్యో పర్లేదమ్మా, 2 ముద్దలు తినండి అన్నయ్య. ఈసారొచ్చినప్పుడు నీ చేతి వంట తిన్నాకే రెంట్ తీసుకుంటాను. ఉంటానమ్మా. మంచిది. ఉమ్. ఏ ఒక్క కొడుకైనా కాసులు రాల్చాడా? ఇవ్వరు. నా కొడుకు మీద పడే అందరూ బతికేస్తారు. కర్మ కర్మ. అత్తయ్య, ప్రశాంతంగా భోంచేయండి. ఒరేయ్, తింటాన్లేరా, నీకున్న జ్ఞానం కూడా వాళ్ళకి లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.